నువ్వు ఎప్పుడు అపవాదిని ఎదిరిస్తావంటే దేవుని సన్నిధి, దేవుని యొక్క సన్నిధికున్న శక్తి నువ్వు అనుభవించినప్పుడు ఆ సన్నిధిలో నుండి పుట్టే ఆ యొక్క మాటలే ధైర్యం గల మాటలు వస్తూ ఉంటాయి. ప్రైజ్ గాడ్. అప్పుడు నువ్వు ఎదిరిస్తావు. ఫస్ట్ నువ్వు ఎదిరించే దానిగా, ఎదిరించే వారిగా నువ్వు ఉండాలి. ఆమెన్. అప్పుడు వాడిని ఎదుండి పారిపోతాడు. వాని జీవితం ఏంటంటే వాడు పారిపోయే జీవితమే. సైతాన్ ఆటంకాలు ఎట్టుంటాయి తెలుసా అండి? ఆత్మానుసారంగా ఉంటాయి, భౌతికానుసారంగా కూడా ఉంటాయి. భౌతికానుసారం కూడా కార్యాలు జరిగినట్టు జరిగితే ఆగుతుంటాయి, చూసినావా? అవి కూడా ఒక ఎఫెక్ట్ పడుతుంటుంది. ఆ సైతాన్ యొక్క ప్రాబ్లం కూడా ఉంటుంటుంది. అయితే నీకే దేవుడు ఆలోచన ఇస్తుంటాడు, ఆ మనసు ఇస్తుంటాడు వాడిని ఎట్లా బంధించాలి. ఐ మీన్